ఈ వీడియో మేజర్గా ప్రోమోటివ్ అనాలిసిస్ కన్నా కూడా అప్డేట్స్ కోసమే. ఈరోజు ఏం చూడబోతున్నారు, ఏంటి, ఏం జరగబోతుంది, ఎపిసోడ్లో ఏం రాబోతుంది, దానికి సంబంధించిన వీడియో. అలాగే ఏవీల మీద చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎప్పుడు ఎందుకు రాలేదు అని చెప్పి. సో దాని డౌట్స్ క్లారిఫై చేసే వీడియో, అప్డేట్స్ బేసికల్గా. సో లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆఫీస్. సో ముందుగా వీడియో లైక్ చేసి చూడండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాటర్ ఏంటంటే చాలామంది అడుగుతుంది, అన్న స్పెషల్ అనాలిసిస్లు చేయొచ్చు కదా. ఏంది కరెంట్ పోయింది, సరే స్పెషల్ అనాలిసిస్లు చేయొచ్చు కదా కంటెస్టెంట్ల మీద అది అని. నేను యాక్చువల్గా లాస్ట్ వీక్ ఒక్కొక్కరి మీద స్పెషల్ అనాలిసిస్ చేద్దామని ఈవెన్ కొంచెం నోట్స్ కూడా రాసుకున్నా. అందులో గ్లిమ్సెస్ సండే వదిలే. సండే జస్ట్ నార్మల్గా ఓవరాల్ వీడియోలోనే జస్ట్ అందరి కోసం కొన్ని లైన్స్ చెప్పుకుంటే వెళ్ళా. తనుజాతో స్టార్ట్ చేశాను, కళ్యాణ్తో ఎండ్ చేశాను. దాని తర్వాత చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే, తనుజాని 2 నిమిషాలు పొగిడావు, 2 నిమిషాలు చెప్పు తనుజ కోసం, కళ్యాణ్ కోసం 4 నిమిషాలు చెప్పు, ఇమాన్యుల్ కోసం 3 నిమిషాలు చెప్పు, డిమాన్ కోసం 3.5 నిమిషాలు. ఈ కంపారిజన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చాలా ఎమోషనల్గా, చాలా ఏమంటారు, ఏదో ఒక స్టేట్లో ఉన్నారు ఆడియన్స్. ఆడియన్స్ లేరు, అందరూ ఫ్యాన్సే ఉన్నారు. కాబట్టి నేను అలాంటి వాటి జోలికి వెళ్ళాలనుకోవట్లే. నా మెంటల్ హెల్త్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా. బిగ్ బాస్ ఏదైతే జర్నీ వీడియోలు చెప్తాడో ఆ జర్నీ వీడియోలోనే నా పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి యాడ్ చేసుకొని చెప్తా. సో దట్ అంతా ఈక్వల్గా వెళ్ళేటట్టు. లేదంటే ఇప్పుడు నేను ఆ తలకాయ నొప్పి నువ్వు ఇక్కడ రాంగ్ చెప్పావనో, ఇక్కడ రైట్ చెప్పావనో, లేదంటే ఇక్కడ ఈ కంటెస్టెంట్ ముందు వీడియోలో ఈ కంటెస్టెంట్ ఎక్కువ చెప్పావనో, మళ్ళీ ఇంకోటి కూడా ఉంటుంది, ఫస్ట్ ఆ కంటెస్టెంట్ ఎందుకు పెట్టావు ఏంది. మొన్న పోల్ ఆప్షన్స్లో ఒక కంటెస్టెంట్ కింద పెట్టానంటే వరుసగా 2 పోల్స్లో. అంతకుముందు ఫస్ట్ పెట్టాను వరుసగా, అది చూడరు. దానికి కూడా ప్రతిదీ పిన్ పాయింట్ చేస్తున్నారు. అంత అవసరం లేదు. ఎందుకు చేస్తారో అర్థం కావట్లేదు. కావాలని చేస్తున్నారా, ట్రిగ్గర్ చేయడానికి చేస్తున్నారా, రెచ్చగొడతారా, రెచ్చగొట్టి ఏదైనా ఒక కంటెస్టెంట్కి నన్ను కూడా పిఆర్ని చేసేద్దాం అనుకుంటున్నారా ఏంటన్నది నాకు అర్థం కావట్లా. బట్ స్టిల్ నా పాయింట్స్ నేను రైజ్ చేస్తాను, నేను చెప్తాను. కానీ ఇంకా ఇలాంటి వాటి జోలికి వెళ్ళాలనుకోవట్లా. ఎందుకు ఇంత చెత్త ఇవన్నీ చేసుకొని ఇప్పుడు నాకు ఆ వీడియోలు చేయకపోతే నాకు వచ్చే నష్టం ఏం లేదు కదా. సబ్స్క్రైబర్లు పెరుగుతారు, పెరుగుకున్నట్టు వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి. వద్దు, వాటి ద్వారా వచ్చి వద్దు. వాటికన్నా తలకాయ నొప్పులు ఎక్కువ వస్తాయి. హెల్త్ పాడు చేసుకోవడం ఎందుకు. అందుకోసం చెప్పి నా స్పెషల్ అనాలిసిస్ వాటికి ఏమీ వెళ్ళదలుచుకోలేదు. బిగ్ బాస్ ఏదైతే చెప్తాడో, ఆయన జర్నీ వీడియోలో ఏవైతే చెప్తాడో, వాళ్ళు పొగుడతాడో, నేను కూడా వాటితోనే వెళ్తా. ఇంకా మిగతావి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. లైక్ వాళ్ళు అలా ప్రచారం చేసుకుంటున్నారు, వీళ్ళు కన్నడ అంటున్నారు, వాళ్ళు థియేటర్కి వెళ్ళారు, స్కూల్కి వెళ్ళారు, వీళ్ళేమో కన్నడ వాళ్ళ పోస్టులు పెట్టుకుంటున్నారు, అక్కడి నుంచి చేస్తున్నారు, అది ఇది అని. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అన్ని కార్డులు ఎవరి దగ్గర ఎవరి చేతిలో ఎన్ని కార్డులు ఉంటే అన్ని కార్డులు వాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది తప్పు బట్టి, ఇది రైట్, ఇది రాంగ్ ఏం చేయడానికి లేదు. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటే వెళ్ళండి. ఏదైతే ఇది చెప్పాను కదా, ఎలా అయిపోతుందంటే డిఫరెన్స్ తెలియట్లేదు చాలామందికి. ఆ డిఫరెన్స్ అన్నది బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత మేబీ తర్వాత ఏదైనా రియలైజేషన్ వస్తుందేమో, కానీ ప్రజెంట్ ఎవరికేం తెలియదు. దీని లోపల ఉన్న కంటెస్టెంట్స్ మనం బ్లేమ్ చేయలేము. వాళ్ళకి దీనికి అసలు సంబంధం లేదు. వాళ్ళు ఆట ఆడుకుంటున్నారు, వాళ్ళ బాండ్స్ మెయింటైన్ చేసుకుంటున్నారు. ఈరోజు కూడా జరిగేది అదే. లోపల వాళ్ళ బాండ్స్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు, వాళ్ళ సాక్రిఫైజెస్ వాళ్ళు చేస్తున్నారు. బయట ఇంకా వాళ్ళ ఫ్యాన్స్, పిఆర్ టీమ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా వాళ్ళు గెలిపించడం కోసం ఇంకా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో నేను వాటి మీద రియాక్ట్ అవ్వాలనుకోవట్లా. లెట్ ఇట్ బి. ఎవరు వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు చేసుకోండి. చోరవారం వచ్చేసింది, ఇంకొక 2-3 రోజులు. ఎవరేమనుకున్నా మనం కళ్ళు మూసుకొని ముక్కు మూసుకుని అయిపోతుంది. ఇది ఎవరు గెలిస్తే వాళ్ళు గెలుస్తారు. గెలిచిన వాళ్ళు మాత్రం ఎవరైనా సరే డిజర్వింగ్ విన్నరే. అది కూడా నేను చెప్తున్నాను ఇప్పుడే. తర్వాత ఇంక మార్చేదే ఉండదు. ఎవరు గెలిచినా కూడా నేను ఒకేలా రియాక్ట్ అవుతా. నేను హ్యాపీగా ఫీల్ అవుతా, నేను హ్యాపీగా వీడియో చేస్తా, పాజిటివ్గా వీడియో చేస్తా. ఎవరు గెలిచినా తర్వాత మళ్ళీ వచ్చి ఇప్పుడు ఇట్లా అయింది, నువ్వు ఇట్లా మార్చావు అట్లా అయ్యలేదు. నాకు ఎవరు గెలిచినా ఒకటే. ఎవరు గెలిచినా కూడా నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటి అంటే ఓట్స్ ద్వారా గెలిచారని. ఆ ఓట్స్ వాళ్ళకి ఎట్లా పడ్డాయో, వీళ్ళకి ఎట్లా పడ్డాయో ఇంకేం చెప్తాం. నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్ వస్తుంది. భయంకరమైన కాన్సెప్ట్తో దాన్ని డిజైన్ చేశా. కాన్సెప్ట్ మొత్తం ప్రజెంట్ ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, కానీ చూస్తే మాత్రం భలే ఉంటుంది, మీ అందరికీ నచ్చుతుంది. నీట్గా అందులో చెప్తా ఎవరికి ఎక్కడ నాకు హాట్స్టార్ ఓటింగ్ వచ్చినాయి, ఎవరికి ఎట్లాంటి ఓటింగ్స్ వస్తున్నాయి, ఎవరెక్కడ టాప్లో ఉన్నారు, ఎవరెక్కడ తోపులో ఉన్నారు, ఎవరెక్కడ తుప్పల్లో ఉన్నారు, మొత్తం నీట్గా చెప్తాను. మబ్బులు ఇడిపోతాయి. మీరు అనుకున్న దానికన్నా భయంకరంగా ఉంటుంది. అది మీకు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న దానికన్నా వ్యతిరేకంగా ఉండొచ్చు కొంతమందికి. సర్లేండి, అది నెక్స్ట్ వీడియో, ఇంకో 2 hours తర్వాత మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ ఈ వీడియోలో ప్రోమోట్ వచ్చింది. నాకు అర్థం కాదు ఏంటంటే, వీళ్ళని తిట్టాలా వీళ్ళని పొగడాలా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంత ఆవేశం, ఎందుకు ఏదో ప్రూవ్ చేసుకోవాలని ఏంది తాపత్రయం. దెబ్బలు తగిలించుకుంటున్నారు పిల్లలు. నాకు అసలు ఇబ్బందికరంగా ఉంది చూడటానికి. ఇంక 2 రోజుల్లో ఫినాల్ అయిపోద్ది. ఏదైనా పెద్ద దెబ్బ తగిలితే ఏంది, దాని తర్వాత ఈ డ్యాన్స్ షోనో, ఈ సినిమానో ఏదో ఒకటి వస్తుంది కదా, అందులో యాక్ట్ చేయాలి అంటే ఎట్లా అవుతుంది. ఎందుకంత ఆవేశపడుతున్నారు.
ఏందనయ్యా నాకు డెమోని కళ్యాణ్ని చూస్తూ ఉంటే ఇంకా ఇమాన్యుల్ తెలివిగా నమ్మదేడు చూసారా మీరు? ఆగాడు, తగ్గాడండో అన్నాడు, తగ్గాడు. వీళ్ళిద్దరు మాత్రం ఎందుకు అంత పడి దెబ్బలు తగిలించుకొని మరీ ఆడాల్సిన నెసిటీ ఏముంది? దట్టు డెమోన్ ఆల్రెడీ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గెలుచుకున్నావు, 3 స్టార్లు చొక్కాకు పెట్టుకున్నావు, మళ్ళీ ఎందుకే ఆ సామే? ఎందుకు మీకు ఆట అంటే ప్రాణం ఇచ్చేస్తున్నారని చెప్పి నేను పొగడినా, లేంటే ఎందుకు ఇంత అతి చేస్తున్నారని చెప్పి నేను మిమ్మల్ని తిట్టనా? కళ్యాణ్ దెబ్బలు తగిలించుకున్నాడంట, డెమోన్ దెబ్బలు తగిలించుకున్నాడంట. అంత దెబ్బలు తగిలించుకుని ఆడాల్సిన ఆట ఇప్పుడు లేదు. మీరు ఆల్రెడీ అయిపోయింది మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, మీ ఇంటి నుంచి మెసేజ్లు వచ్చేసినాయి. ఇంకా ఆడియన్స్కి ఏంటంటే వీళ్ళు ఇంకా అదే పాజిటివ్గా ఏదో ఆడియన్స్కి మనం ప్రూవ్ చేసుకోవాలి, మన వర్త్ ప్రూవ్ చేయాలి. నేనున్నాను, నాకు ఎవ్రీ ఓటు మ్యాటర్స్, ప్రతి ఓటు మ్యాటర్స్. నేను డెమోన్ అదే అంటూ ఉంటాడు మిడ్ నైట్ టాక్స్లో. అదే మనకి ఈరోజు ఎపిసోడ్లో వస్తుందేమో, మ్యాక్సిమం వస్తుందో అది చెప్పలేను. నేను ఓన్లీ ఇది మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కోసం కాదు, నేను టాస్క్ ఆడాలనుకుంటున్నా. ఎందుకంటే ఓటింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, నాకు ప్రతిదీ ఇంపార్టెంటే, ఆట మారిద్ది, నేను టాస్క్ ఆడితే ఆట మారిద్ది అన్న విధంగా చెప్పాడు. ఇంకా డెమాను అదే దాసలో ఉండి, కళ్యాణ్ అదే దాసలో ఉండి, మీరు ఆట గెలవటం కోసం ప్రేక్షకుల మా మనసులు మీరు ఆల్రెడీ గెలుచుకున్నారయ్యా, మీరు అందరు టాప్ 5 ఇంకా గెలవాలని చెప్పి మీరు అందరూ అంత దెబ్బలు తగిలించుకుంటే నా వల్ల కావట్లేదు చూడటం. ఈ టైంలో ఏదైనా మేజర్ ఇంజరీ అయితే ఎంత ప్రమాదం. ఇప్పుడు మీకు మంచి హైప్ ఉన్న టైం పీరియడ్ ఇది. ఏ బిగ్ బాస్ విన్నర్ అయినా సరే 6 నెలల నుంచి 7 నెలల నుంచి ఆ సంవత్సరం వరకే ఆ హైప్ అంతా. మళ్ళీ కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలా మళ్ళీ సంవత్సరం అయిపోద్ది. అటు ఇటు చేసేమైనా ఓటీటీ సీజన్ జియో వాళ్ళతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఓటీటీ సీజన్ ఏదైనా వచ్చినా కూడా చెప్పలేము. వస్తే కనుక ఇలా హైప్ ఇంకా మసక మారిపోద్ది, ఇంకా తొందరగా మసక మారిపోద్ది. 1 year హైప్ అంతా, 1 year కామెంట్లు అంతా, 1 year గొడవ అంతా. దాని తర్వాత మీకు సపోర్ట్ చేసిన ఫ్యాన్ పేజెస్ మొత్తం పేర్లు మారిపోతాయి, ఫోటోలు మారిపోతాయి, అన్నీ మారిపోతాయి, మొత్తం అంతా మారిపోతుంది. ఈ 1 yearలో మీరు యూజ్ చేసుకోవాలి. మీకు ఏదైనా దెబ్బలు తగిలి ఏదైనా అయితే మీరు 2-3 నెలలు మీరు ఎదురు లేకపోయినా మొత్తం ఆపర్చునిటీస్ అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. అది ఆలోచించుకోవట్లేదు, నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇంత పడి ఆడుతున్నారు అన్నది. చూస్తే గర్వంగా ఉంది ఏంద్రా ఇల్లు అని. ఇంకో సైడ్ బిగ్ బాస్ అభిమానిగా వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళ కెరీర్ సెట్ అవ్వాలి అని కోరుకునేవాడిగా అది వస్తేనేమో కొంచెం భయం వేస్తుంది. సో డాగ్ అండ్ మోను ఇది వివిధ రౌండ్లో జరిగిద్దని చెప్పాను. నాకు తెలిసి 5 roundsలో జరిగిద్ది అనుకుంటున్నాను నేను. ఇందులో సంచాలకగా తనుజని పెట్టారు, ఎందుకంటే నాకు తెలిసి తనుజ ఈ టాస్క్ ఆల్రెడీ ఆడింది కాబట్టి. సో తనుజని సంచాలక ఉండమని ఉంటారు. సంచాలక తనుజ ఉండడానికి మారం చేసిందా చేయదా అంటే, సంచాలక తెలివైంది అయితే కనుక తనుజ మారం చేయదు. ఎందుకంటే వీళ్ళతో పోటీ పెట్టి గెలవాలంటే అది అయ్యే పని కాదు, వేస్ట్. దాని బదులు చక్కగా సైడ్కి నుంచి ఉంటే ఉత్తమంగా నెక్స్ట్ టాస్క్ బలంగా ఆడుకోవచ్చు. సో ఇండివిజువల్ టాస్క్ 4 ఆడుతున్నారు, అక్కడ 3 పెట్టారు. వాళ్ళ దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి, వాళ్ళు పెడుతున్నారు, ఇంకో ప్రాపర్టీ ఎక్స్ట్రా చేశారులేండి ఆ చెక్కలది. సో ఇంక మీరు ఇంతకుముందు చూసిందే, ఇది తనూజాకి వన్ ఆఫ్ ద నెగిటివ్ అయిన టాస్క్ ఇది. అంటే ఒక ఫౌల్ జరిగింది, దాని తర్వాత ఆవిడ భయంకరంగా గెలుస్తారు. ఫౌల్ జరిగినా కూడా ఫౌల్స్ కంపేర్ చేసుకుని నాకే విన్నర్ అవ్వచ్చు కదా అన్న విధంగా ఆవిడ ఇద్దరికి విన్నర్గా ఇద్దరిని డిస్క్వాలిఫై చేసేస్తారు ఆ రోజు. కళ్యాణ్ ఇమాన్యుల్ ఇద్దరు సంచాలక్స్. సో ఏడుస్తారు, బాగా ఎక్కువ ఏడ్చారు అని చెప్పి ఆ రోజు ట్రోల్ అయ్యారనమాట ఆవిడ. సో ఆవిడ కొంచెం నెగిటివ్ అయిన టాస్క్ ఇది. సో ఆవిడ ఇప్పుడు సంచాలకగా చేస్తున్నారు. అమ్మయ్య, జనరేటర్ ఆన్ అయినట్టుంది, ఇది రాలేదు ఇంకా, సరే లైట్ రాల. సో అది సంగతి. సో దీంట్లో డెమోన్ గెలిచాడంట, కళ్యాణ్ కాదు డెమోన్ గెలిచాడని టాక్. దాని తర్వాత ఇంకొక టాస్క్ జరిగింది, అది పేరుగా ఆడిన టాస్క్. కళ్యాణ్ ప్లస్ తనుజ కలిపి పేరుగా ఆడిన టాస్క్, అది వాళ్ళు గెలిచారు. వాళ్ళు గెలిచిన తర్వాత స్టార్స్ ఇద్దరికి వచ్చినాయి. ఇక్కడ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరికి అన్న దగ్గర వీళ్ళిద్దరిని డిసైడ్ చేసుకోమని చెప్పారంట హౌస్మేట్స్. మీ ఇద్దరిలో ఎవరైనా ఓకే, ఎందుకంటే 2 స్టార్లు వచ్చినాయి అని చెప్పి ఎవరైనా డిసైడ్ చేసుకోండి అంటే ఇంకా కళ్యాణ్ తనుజ కోసం సాగింది కదా. వాళ్ళ మధ్య చెప్తున్నాను కదా, వాళ్ళ మధ్య బాండ్ ఒకలా ఉంటుంది, మన మధ్య బయట పోరాటాలు ఒకలా ఉంటున్నాయి ఏదైనా సరే. సో ఆవిడ్ని ఆయన ఏమంటారు, నాకు వేరే పాయింట్ జిమ్మని తిరుగుతోంది. సో ఆయన ఇచ్చేశారు, ఆవిడ తీసుకున్నారన్న విధంగా. సో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా తనుజ, సెకండ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా తనుజ అయ్యారని చెప్పి టాస్క్ ఆడారు. సో ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు, ఒకళ్ళకి వచ్చింది. ఇందులో సాక్రిఫైస్ అన్నది ఏమి లేదు, ఎవరు ఎలిజిబుల్ అంటే వాళ్ళు అన్నట్టు ఇద్దరు ఆడి ఉంటే టాస్క్, ఇద్దరు ఆడారు కాబట్టి. ఆవిడకి మరి ఏమొచ్చింది, వాయిస్ నోట్ వచ్చిందా, ఆవిడ వీడియో మెసేజ్ వచ్చిందంటే లేదు, ఒక ఫ్యామిలీ ఫోటో వచ్చింది. రీసెంట్గా వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అయింది కాబట్టి అక్కడి నుంచి ఏదైనా ఫ్యామిలీ ఫోటో వచ్చుండొచ్చు, ఆ ఫ్యామిలీ ఫోటో మొత్తం వచ్చుండొచ్చు. సో ఆ విధంగా ఫ్యామిలీ ఫోటో వచ్చింది. తను కొంచెం ఎమోషనల్ అయ్యారు, మిస్ అయ్యారు, మ్యారేజ్ మిస్ అయిపోయారు కదా. సో దానికోసం ఫీల్ అయ్యారు, బాధపడ్డారు, వాళ్ళ నాన్న వాళ్ళ అందరం చూసి బాధపడ్డారు అని చెప్పి టాక్, సోషల్ మీడియా టాక్ ఇది. అది ఇంకా దాని తర్వాత కూడా మరి ఇది నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. కన్ఫ్యూజన్ ఏంటి అంటే, దీనికి ముందు దీని తర్వాత మళ్ళీ ఇంకో టాస్క్ జరిగింది. మరి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా డిక్లేర్ చేసిన టాస్క్ జరిగింది అన్నది నాకు అర్థం కావట్లా. సో అదేంటి అంటే, టాస్క్ పేరు మర్చిపోయినబ్బా, కళ్యాణ్ తనుజ ఆడిందేమో బాల్స్ టాస్క్, వీళ్ళేదో ఆడారు. అందులో డెమోన్ ఇమాన్యుల్ గెలిచారు, అది కూడా పేర్స్గా జరిగిందని చెప్పి. సరే
ఎనీవే దాని గురించి నేను నెక్స్ట్ ప్రోమో వచ్చినప్పుడు ఎప్పుడైనా మళ్ళీ చెప్తాను, లేదంటే ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. అలా ఇంకో టాస్క్ కూడా జరిగిందని చెప్పి, సో అలాగే వరుసగా టాస్కులు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఏవీలు ఎక్కడా, ఏవీలు ఏంటి లేవు. నేను డే 1 నిన్నే మీకు క్లియర్ చేశాను. లాస్ట్ ఇయర్ అట్టా జరిగింది, ఈ ఇయర్ కూడా అట్టాగే జరిగింది మ్యాక్సిమం అని చెప్పి. లాస్ట్ ఇయర్ థర్స్డే ఫ్రైడే ఏవీలు వేశారు, ఈ ఇయర్ కూడా అదే చేయబోతారు. లేదు అంటే రేపు మహా అయితే ఈ రోజు అయితే మాత్రం మీకు ఏవీలు రావు. నేను ఇందాక చెప్పా 3 మోస్ట్ వాల్యుబుల్ ప్లేస్ పడతాయి మినిమంగా. ఆ 3 పడాల్సిందే. 3 పడిన తర్వాత మేబీ రేపు ఏదైనా ఒక జర్నీ వీడియో రావచ్చు. మిగతా 2 జర్నీ వీడియోలు, 2 థర్స్డే 2 ఫ్రైడే అలా ఏదైనా ప్లాన్ చేయొచ్చు. లేదంటే థర్స్డే ఫ్రైడేకే 2+3 ముందు రోజు 2 తర్వాత రోజు 3తో కొట్టేస్తారు. ఈ సాటర్డే మరి ఏం జరిగిద్ది అంటే ఈ డ్యాన్స్ షో కొత్తగా స్టార్ట్ అవుతుంది కదా, దానికి సంబంధించిన గెస్ట్లో హోస్ట్ ఎవరో ఒకళ్ళు, నేను శ్రీముఖి అనుకున్నట్టున్నారు. సో ప్రదీప్ ఇందాక చూసా, ప్రదీప్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇందాక కూడా చెప్పారు ఆ సంబంధించిన డ్యాన్స్ షోకి సంబంధించిన వాళ్ళు వస్తారని చెప్పి. వాళ్ళు వస్తారు అంతే. ఈ వారం స్క్రిప్ట్ అదే, అంతమించి ఏమీ లేదు. సో ఏవీలు ఉన్నాయి, ఏవీలు లేకుండా ఏమీ లేవు. ఏవీలు మిస్ అవ్వలేదు, వస్తాయి. అవి కొద్దిగా టైం పట్టిద్ది ఈ 2-3 రోజులు వాని కోసం. అలాగే ఏవీలు కొంచెం మరి వాళ్ళ ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్ట. ఇక్కడ ఇంకో చిన్న మతలబ్ ఉంది. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మతలబ్ ఏంటి అంటే ఎవరు ఏవీలు ముందేస్తారు, ఎవరు ఏవీలు వెనకాలేస్తారు అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఏవీల వల్ల ఓటు కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది, మరి టూ మచ్ చేంజ్ అయిపోయి డింగ్ డంగ్ అని మారిపోదు. కానీ ఏవీల వల్ల కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది. ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఆ ఏవీ, ఆ ఎమోషను, ఆ సాంగ్స్, ఆ ఎడిట్స్ అన్నీ చూసిన తర్వాత మనం కూడా ట్రిగర్ అవుతాం. ఎడిట్స్ రా మేజర్గా తెలుసా మీకు సీక్రెట్ చెప్పనా? నాకు ఎప్పుడు అనిపిస్తుంది, మేజర్గా ఆడియన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఇది రాసుకోండి ఎక్కడైనా, మీకు అనిపిస్తుంది, మీకు మీరు అనాలిసిస్ చేసుకోండి. రివ్యూస్, ప్రోమోస్ ఎన్ని కాదు, ప్రోమోస్ కైండ్ ఆఫ్ అంటే రివ్యూస్ కాదు, మేజర్గా ఏంటంటే ఎడిట్స్. వాళ్ళు చేసిన పనులకి వాళ్ళ ఫోటోలు పెడతా, లేదంటే వాళ్ళని ఎవరైతే లేపుతున్నారో వాళ్ళ రివ్యూలు కానీ ఏదైనా పెడతా, వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి వీరా ధీరా సూరా అని చెప్పి ఏదో మంచి టైటిల్ పెట్టేసి వెనకాల నిప్పులు గిప్పులు బుమ్మని వేసేసి అవి చేస్తా. కానీ ఎడిట్ చూసి మావా ఎడిట్ పిచ్చెక్కిచ్చో అదిరిపోయిందని చెప్పి ఆ ఎడిట్స్ వల్ల ఫ్యాన్స్ అయిపోవాలి చాలామంది ఉంటారు, ఆ ఎడిట్స్ వల్ల మ్యానిపులేట్ అయిపోవాలి చాలామంది ఉంటారు. సో ఎడిట్స్ మెయిన్, ఎడిట్స్ వల్ల బ్లడ్ బాయిల్ అయిపోద్ది. చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే మేజర్ ఇంపాక్ట్, మేజర్ సోర్సు ఏంటి అంటే ఎడిట్సే. అది రివ్యూర్ల వీడియోలు తీసుకుని పెట్టుకుంటారా, బిగ్ బాస్లో జరిగిన టాస్క్ వీడియోలు పెట్టుకుంటారా, ఏం పెట్టుకుంటారు? కానీ కంటెస్టెంట్ కనిపించాలి, ఆ హైప్ కనిపించాలి, ఆ మంటలు నిప్పులు అవి కనిపించాలి, వెనకాల పవర్ఫుల్ సాంగ్స్ వినిపించాలి. అంటే అది చూసిన వాళ్ళకి గూస్ బంప్స్ వస్తాయి, దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మేజర్గా. మిగతావన్నీ పక్కన పెట్టండి, అదే సీక్రెట్. దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎక్కువ అవుతారు. సో ఎవరైతే ఎక్కువ ఎడిట్స్ చేసుకుంటారో ఫ్యాన్ పేజెస్ కానీ పిఆర్ టీమ్స్ కానీ ఎవరైతే ఎక్కువ ఎడిట్స్ చేసుకుంటారో, అలాంటి ఎక్కువ ఎడిట్స్ ఎక్కువైతే ట్రెండ్ అవుతాయో అవే. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అంటే ఇట్లా మంటలు గింటలే కాదు, కంటెస్టెంట్కి సూట్ అయ్యేదాన్ని బట్టి సుమనన్నవి ఎన్ని ఎడిట్లు వైరల్ అయినాయి. సింపుల్గా మంచి కైండ్నెస్ మ్యూజిక్తో, జాలి మ్యూజిక్తో, అన్న మంచోడరా, అన్న అమాయకుడరా, దాంతో ఎన్ని ట్రెండ్ అయినాయి. దానివల్ల ఈవెన్ బజ్ ఇంటర్వ్యూలో ఇందాక చూసి శివాజీ గారు కూడా చెప్పారు, నీది ఒక రీల్ ట్రెండ్ అయ్యింది, నువ్వు దానివల్ల సర్వైవ్ అయ్యావా అని చెప్పి. ఆయన మోతల తీయాల తెలియరాక జాస్మిన్ ఫ్లేవర్ అనుకుంటా, అది అక్కడ వాష్రూమ్లో స్ప్రే చేసుకుంటారు చూసారా, అది ఇంపాక్ట్. రియాలిటీ షో ఏంటి అంటే, రియాలిటీ షో మన బిగ్ బాస్కి మిగతా డిఫరెన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు. ఇక్కడ మిగతా వాటికి ఏదో విధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చిన్న చిన్న సౌండ్స్ ఏవోటి ఉంటాయి, ఇక్కడ ఉండదు. అది ఎడిట్స్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ ఎలివేషను, లేదంటే దయ, జాలి, కరుణ ఏవైతే ఉన్నాయో అన్ని యాంగిల్స్ అందులో చూపిస్తే అప్పుడు ఆడియన్స్ ఎక్కువగా దానికి మ్యానిపులేట్ అవుతారు, అగ్రీ చేస్తారు ఈ విషయానికి. అలాంటి ఎడిట్స్ ఎవరికైతే ఎక్కువ వేసుకుంటారో వాళ్ళు. సో ఇలాంటి ఎడిట్స్ అంటే ప్రోమోస్ కూడా కైండ్ ఆఫ్ ఎడిట్సే. సో ప్రోమోస్ వల్ల ఎఫెక్ట్ అవుతారు, అంటే ఇది అందులో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ కట్స్ అన్నీ ఉంటాయి కదా. సో అది సంగతి. సో అదనమాట. సో ఏవీస్ అన్నది అలా ఒక కీ రోల్ పోషిస్తాయి. ఎవరిదైతే ముందేస్తారో మేబీ ఒక ఎఫెక్ట్ ఉంటుంది. మరీ ఓటింగ్ పొజిషన్స్ తారుమారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పొజిషన్స్ తారుమారు అవ్వచ్చు కొన్ని చోట్ల, ఎందుకంటే చాలా క్రిటికల్గా ఉంది. అది నేను తర్వాత వీడియోలో 2 అవర్స్లో సాయంత్రం మాట్లాడుకుందాం, గట్టిగా మాట్లాడుకుందాం. చాలా బాగుంటుంది వీడియో కూడా, కాన్సెప్ట్ కూడా అదిరిపోద్ది. కాన్సెప్ట్ డీటెయిల్గా చెప్పకపోయినా సరే పై చెప్పుకుంటే మాత్రం వెళ్తాను. దాని సీజన్ అయిపోయిందని చెప్తాను డీటెయిల్ కాన్సెప్ట్. సరే చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.